ఈ రోజుల్లో ఎవరైతే సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మెయిన్‌గా ఆలోచించుకునేది జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ కావాలి. ఆన్‌లైన్‌లో ఓపెన్ చేసుకోవాలి. ఎటువంటి మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ మీరు మెయింటైన్ చేయకూడదని. చార్జెస్ లేకుండా కావాలని చెప్పి. సో, ఇవన్నీ లేకుండా ఏ అకౌంట్ లేదు. మీరు ఏదైనా సర్వీస్ కావాలంటే వాళ్ళకి చార్జెస్ ఉంటాయి. లేదు అంటే లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్ దాటిందంటే చార్జెస్ పే చేయాల్సిందే ఖచ్చితంగా. సో, ఇలా బాధ లేకుండా మీకు ఒక ప్రీమియం సేవింగ్స్ అకౌంట్ కావాలి. అందులో మీకు అన్ని సర్వీసులు ఫ్రీగా కావాలనుకుంటే మీకు ఐడీఎఫ్‌సి ఫస్ట్ సేవింగ్స్ అకౌంట్ అయితే బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. సో, మనకి ఏవైతే సర్వీసులు ఉంటాయో మీరు మనీ ట్రాన్స్‌ఫర్స్ కోసం కావచ్చు, చెక్ బుక్ కావచ్చు, లేదంటే ఇంకా చాలా అయితే ఉన్నాయి. వాటన్నిటి ఇప్పుడు చూపిస్తాను మీకు. సో, ఈ యొక్క ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ ఏమేమి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుందని. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏవైతే లిస్ట్ ఉందో ఇవన్నీ సర్వీసులు కూడా మనకి ఫ్రీగా అయితే వస్తున్నాయి. ఒకటి కాదు ఆల్మోస్ట్ మనకి ఒక 30 ప్లస్సే ఉన్నాయి సర్వీసులన్నీ కూడా చూడండి. సో, ఇదే మనకి అదర్ బ్యాంక్స్‌లో చూసుకుంటే ప్రతి దానికి లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్ దాటిందంటే ఖచ్చితంగా మీకు చార్జెస్ ఉంటాయి. కానీ ఇక్కడ చూసుకుంటే మనకి అన్నీ కూడా ఫ్రీగా వస్తున్నాయి. ఎటువంటి చార్జెస్ కూడా లేవు. లిమిట్స్ కూడా లేవు. ఇప్పుడు ఈ అకౌంట్ ఓపెన్ చేయడం కోసం డిస్క్రిప్షన్ లింక్ మీద క్లిక్ చేస్తే పేజ్ వస్తుంది. అక్కడ ముందుగా కిందకి స్క్రోల్ చేయండి. మీకు ఆధార్ కార్డ్‌కి లింక్ అయిన మొబైల్ నంబర్ అయితే ఎంటర్ చేయండి ముందుగా. ఆ తర్వాత మీకు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకోండి. ఈమెయిల్ అడ్రెస్, తర్వాత మీకు పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వండి. తర్వాత మీకు ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. సో, అవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీ ఆధార్ కార్డ్‌కి లింక్ అయిన మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేసుకొని వెరిఫై చేసుకోండి. ఆ తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే సో, మీకు ప్రొఫెషనల్ డీటెయిల్స్ అయితే అడుగుతారు. సో, ఇక్కడ మనకి ముందుగా ఆక్యుపేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో, అందులో మీరు స్టూడెంట్ అయినా, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా, సాలరీడ్ పర్సన్ అయినా ఎవరైనా సరే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టూడెంట్ అయితే మీకు ఇన్‌కమ్ సోర్స్ అనేది ఉంటుంది. అది మీరు లేకపోతే గనుక మీ ఫ్యామిలీలో ఇన్‌కమ్ సోర్స్ ఉంటుంది కదా! దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు యాన్యువల్ ఇన్‌కమ్ ఎంత వస్తుందో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు మదర్ నేమ్ ఫుల్‌గా నేమ్ ఎంటర్ చేయండి. సో, అవి అయిపోయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే సెలెక్ట్ అకౌంట్ వేరియంట్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడే మనకి ఈ యొక్క సేవింగ్స్ అకౌంట్‌లో 2 వేరియంట్స్ ఉంటాయి. అందులో మీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు అప్లై చేసే టైంలోనే. సో, దానికోసం మనకి బెనిఫిట్స్ ఆఫ్ సేవింగ్స్ అకౌంట్ అని మెన్షన్ చేశారు. మనకి ఇందులో 7% వరకు యాన్యువల్ ఇంట్రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మీ సేవింగ్స్ అకౌంట్ మీద. దాని తర్వాత మనకి ఇంట్రెస్ట్ అనేది మనకి మంత్లీ అకౌంట్‌లో క్రెడిట్ అయిపోతుంది. మనకి ఇయర్లీ కాదు. మీకు ఏదైతే 7% అన్నానో అది మీకు మంత్లీ క్యాలిక్యులేట్ చేసి మీ అకౌంట్‌లోకి యాడ్ చేసేస్తారు. తర్వాత మనకి ఏవైతే సర్వీసులు ఉంటాయో వీళ్ళు ప్రొవైడ్ చేసే బ్యాంకింగ్ సంబంధించి అవన్నీ కూడా జీరో చార్జెస్. ఎటువంటి మీరు చార్జెస్ ఏమి పే చేయాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఇప్పుడు కొంచెం కిందకి వెళ్తే అక్కడ మనకి 2 సేవింగ్స్ అకౌంట్ వేరియంట్స్ ఉన్నాయి. వాటికి పేర్లు ఏమీ లేవు. కానీ మనకి అమౌంట్స్ అనేవి మారుతున్నాయి. ఫస్ట్‌ది 10,000 మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ అయితే మీరు మెయింటైన్ చేయాలి. ఇంకొకటి మనకి 25,000 మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. నాకు తెలిసి మీరు ఏం ఆలోచిస్తున్నారో అంత అమౌంట్ పెట్టి అవసరమా అని చెప్పి మాకు ఇవన్నీ అని చెప్పి అనుకుంటున్నారు కదా! సో, దానికి సంబంధించి కూడా కొన్ని అడిషనల్ బెనిఫిట్స్ ఉన్నాయి. అవి కూడా చెప్తాను. దాని తర్వాతే డిసైడ్ అవ్వండి. సో, ముందుగా మనకి 10,000 ఉంది. 25,000 సేవింగ్స్ అకౌంట్ ఉన్నాయి. మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ మీరు మెయింటైన్ చేయాల్సింది. సో, ముందుగా బెనిఫిట్స్ చూసుకుంటే ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ అనేది 10,000 మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ అకౌంట్‌కి లేదు. కానీ రూ. 25,000 మీరు మెయింటైన్ చేయగలిగితే మీకు డొమెస్టిక్ అంటే క్వార్టర్‌కి 1 డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత మనకి ఫ్రీ ఏటీఎం ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. మరి ఎటువంటి లిమిటేషన్స్ లేవు. ఎన్నైనా సరే చేసుకోవచ్చు. 2 అకౌంట్స్‌కి కూడా. అండ్ అంతేకాకుండా లాకర్ రెంటల్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. లాకర్స్ ప్రొవైడ్ చేస్తారు కదా సర్వీస్ అనేది దాని మీద డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా వుమెన్స్‌కి ఓన్లీ అని మెన్షన్ చేశారు. తర్వాత మీకు ఆన్‌లైన్‌లో ఏదైతే షాపింగ్ సైట్స్ ఉంటాయో దానికి సంబంధించి మీకు డిస్కౌంట్స్ అండ్ ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 2 అకౌంట్స్‌కి కూడా. తర్వాత మనకి ఫ్రీ 1 ఇయర్ మెడిబడి మెంబర్‌షిప్ అయితే వస్తుంది. అది కూడా వుమెన్స్ ఓన్లీ మెన్షన్ చేశారు. 2 అకౌంట్స్‌కి కూడా. డైలీ పర్చేస్ లిమిట్ చూసుకుంటే చాలా ఎక్కువ ఉంది. మీరు నార్మల్ 10,000 యావరేజ్ బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ నుంచి 4,00,000 వరకు మీరు పర్చేజెస్ అయితే చేసుకోవచ్చు లిమిట్ అనేది. అదే మీకు 25,000 అయితే 6,00,000 వరకు మీరు ట్రాన్సాక్షన్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఎవరికైతే ఇప్పుడు మంత్లీ రూ. 10,000 మీరు బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలంటే ఎలాగని చాలా కన్‌ఫ్యూజన్ ఉంటుంది. అంటే డైలీ 10,000 ఉండాలా? మీ అమౌంట్ యూజ్ చేయలేమా? అవన్నీ చెప్పని ఉంటాయి కదా! వాటన్నిటికి క్లారిఫై లాస్ట్‌లో చెప్తాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ కింద. సో, ఎండింగ్‌లో చూడండి. సో, ఇప్పుడు ఎవరైతే ఈ అకౌంట్ తీసుకోవాలనుకుంటున్నారో మీరు ఏ అకౌంట్ సెలెక్ట్ చేసుకుంటారో చూసుకోండి. 10,000 మంత్లీ యావరేజ్ బ్యాలెన్సా? 25,000 మంత్లీ యావరేజ్ బ్యాలెన్సా? అక్కడ సెలెక్ట్ అని ఒక ఆప్షన్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేసుకుంటే మీ అకౌంట్ సెలెక్ట్ అవుతుంది. సో, కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మీకు నామినీ డీటెయిల్స్ అనేది యాడ్ చేయమంటారు. మీరు మదర్ గాని, ఫాదర్ గాని, మీకు పార్ట్నర్ గాని నామినీ డీటెయిల్స్ కింద వాళ్ళ డీటెయిల్స్ మెన్షన్ చేయండి. వాళ్ళు మీతో ఉంటుంటే గనక మీ అడ్రెస్సే వాళ్ళకి మెన్షన్ చేయండి. లేదు వేరే అడ్రెస్‌లో ఉంటున్నారంటే ఆల్ అడ్రెస్ కూడా మెన్షన్ చేసి మీరు సేవ్ చేసుకోండి. ఆ తర్వాత కింద పర్మిషన్ టిక్ పెట్టుకొని సో, ప్రొసీడ్ టు ఓపెన్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత పేజ్‌లో మీకు వీడియో కేవైసీ అయితే ఉంటుంది. సో, దానికోసం మీకు ఫిజికల్ పాన్ కార్డ్ ఉండాలి. పెన్, వైట్ పేపర్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో, అవి ఉంటే మీరు కంటిన్యూ అవ్వండి. ఆ తర్వాత ఏజెంట్ వస్తారు ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ సంబంధించి. వాళ్ళు మీరు ఏదైతే డీటెయిల్స్ ఫిల్ చేశారో
అవే రీకన్ఫర్మ్ చేసుకుంటారు కరెక్ట్గా ఇచ్చారా లేదా మీరే కాదని చెప్పి. సో వన్స్ వీడియో కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత మీకు సక్సెస్ఫుల్గా మీకు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఇప్పుడు ఏదైతే సేవింగ్స్ అకౌంట్ తీసుకున్నారో దాన్ని మీరు మేనేజ్ చేయడం కోసం లేదా మీ అకౌంట్ డీటెయిల్స్ కానీ వర్చువల్ కార్డ్ డీటెయిల్స్ కానీ అవన్నీ చెక్ చేయడం కోసం మీకు ఒక యాప్ అయితే ఉంటుంది ప్లే స్టోర్లో. ఈ విధంగా దాన్ని ఇన్స్టాల్ చేసుకొని మీరు ఏదైతే మొబైల్ నెంబర్తో అకౌంట్ ఓపెన్ చేస్తారో అదే మొబైల్ నెంబర్తో లాగిన్ అయితే మీకు అక్కడ మీ యొక్క అకౌంట్ చూపిస్తుంది. దాన్ని మీరు అక్కడ నుంచి మేనేజ్ అయితే చేసుకోవచ్చు. ఫిజికల్ డెబిట్ కార్డ్ అనేది మీ ఇంటికి అయితే వస్తుంది విత్ ఇన్ 1 వీక్లోగా. ఎవరైతే మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ అకౌంట్ తీసుకుంటారో వాళ్ళందరికీ ఉంటే కామన్ డౌట్, మా అకౌంట్లో ఎంత మెయింటైన్ చేయాలి, ఎంత లేకపోతే ఛార్జెస్ పడతాయి, అసలు ఎలా యూజ్ చేయాలి అని డౌట్ ఉంటుంది కదా. దానికి ఒక క్లారిఫై ఇస్తాను. ఎగ్జాంపుల్గా ఏప్రిల్ మంత్ అయితే తీసుకుంటున్నాను. దాంట్లో ఒక 30 డేస్ ఉందనుకోండి. ఫస్ట్ 10 డేస్ కూడా నా అకౌంట్లో 8,000 మాత్రమే ఉన్నాయి. సో ఆ 10 రోజులకి టోటల్గా చూసుకుంటే 80,000 ఉన్నట్టు 10 రోజులుగా. అండ్ నెక్స్ట్ ఏప్రిల్ 11th నుంచి ఏప్రిల్ 20th వరకు నా అకౌంట్లో కొంచెం అమౌంట్ యాడ్ చేసుకున్నాను కాబట్టి టోటల్గా ఒక 15,000 ఉంది ఆ 10 రోజులు గాను. సో టోటల్ యావరేజ్ చేసుకుంటే ప్రతిరోజు 15,000 ఉండడం వల్ల 10 రోజులకు గాను 1,50,000 ఉంది. ఆ తర్వాత 10 రోజులు అంటే 21st ఏప్రిల్ నుంచి మళ్ళీ 30th ఏప్రిల్ వరకు నా అకౌంట్లో నేను అమౌంట్ అవసరం ఉండి యూజ్ చేసుకున్నాను. అప్పుడు నా అకౌంట్లో కేవలం 7,000 ఉంది ఆ 10 రోజులు మాత్రం. అప్పుడు ఏమవుతుంది 10 రోజులు ఇంటూ 7,000 70,000 అవుతుంది. సో ఇప్పుడు టోటల్గా చూసుకుంటే 30 రోజులకు గాను ఫస్ట్ 10 రోజులు మనకి 80,000, తర్వాత 10 రోజులు 1,50,000, ఆ తర్వాత 10 70,000. సో టోటల్ చేసుకుంటే 3 లక్షల వరకు అవుతుంది. మనకి మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ ఎంత కావాలి, 3 లక్షలు కావాలి 10,000 అనుకుంటే కనుక, అంటే 30 రోజులకి. సో నాకు ఇక్కడ ఈక్వల్ అయిపోయింది. మళ్ళీ నాకు ఎక్స్ట్రాగా ఎటువంటి ఛార్జెస్ పే చేయట్లేదు, ఎందుకంటే నేను కరెక్ట్గా మెయింటైన్ చేశాను మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ అనేది. ఇలా మీరు కూడా మీరు ఎంత మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటే సో చెక్ చేయండి. మీకు ఏది బెటర్ కనిపిస్తే దానికైతే అప్లై చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.